18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి 7 కోట్ల రూపాయలకి పైగా నగదు కొట్టేశారు నిందితులు. కోటికి పైగా నగదును వివిధ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. సిబిఐ, ఈడీ డ్రగ్స్ పేరు చెప్పి వసూలకు చేస్తున్నట్టుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ కావద్దని సూచించారు సిపి ఆనంద్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా అవుతోంది. ఏదో ఒక రకంగా అంటే ఒకవైపున పోలీసులు ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాలు ఎత్తుకొని ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకుని కూడా నేరాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తాజాగా సైబర్ నేరగాళ్లను దాదాపు 18 మంది సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ముంబైని సెంట్రిక్గా చేసుకొని అక్కడి నుంచి సైబర్ నేరాలకు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ దాదాపు 18 మందిని పట్టుకొని 6 మంది సభ్యులతో కూడినటువంటి బృందం రైడ్ చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా దాదాపు 7 కోట్ల రూపాయలకు కూడా 7 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడడం జరిగింది. ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ సంబంధించి 435 కేసులలో వీళ్ళందరూ కూడా ఈ 18 మంది నిందితులుగా ఉన్నారు. ముఖ్యంగా బాధితుల నుంచి వీళ్ళందరూ ఒకవైపున న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు, అలాగే పెట్టుబడులకు సంబంధించి వివిధ మార్గాల్లో కూడా ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడటం జరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ముఖ్యంగా ఇటు సిటీ సైబర్ క్రైమ్కు అధిక మొత్తంలో ఫిర్యాదులు వస్తూ ఉండటంతో దీని మొత్తం కేసును ఫైల్స్ చేసిన తర్వాత దీని మీద పోలీస్ కమిషనరు అటు సివి ఆనంద్ ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం ఒక 6 సభ్యులతో కూడినటువంటి బృందాన్ని ఇటు పలు రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ రాష్ట్రాలు మొత్తం కూడా ఈ 18 మంది కోసం తిరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ముంబై సెంట్రిక్గా ఈ యొక్క కార్యకలాపాలు చేస్తున్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ముంబైలో పట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 18 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళ ద్వారా ఇంకా ఎంతమంది అంటే దాదాపు 7 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడ్డారు కాబట్టి ఇంకా ఎంతమంది యొక్క సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు, వీళ్ళు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలను ఫ్రీజ్ చేయడం జరిగింది. 1 కోటి రూపాయలని వాళ్ళ యొక్క అకౌంట్ల నుంచి కూడా 1 కోటి రూపాయలను ఫ్రీజ్ చేసి మరోవైపున యొక్క 7 కోట్లకు సంబంధించి అంటే ప్రస్తుతానికి 7 కోట్ల రూపాయల వరకు కూడా సైబర్ నేరానికి పాల్పడ్డట్టు కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకా ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, అలాగే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళ యొక్క నేరాలకు పాల్పడటం జరిగిందనేది కూడా ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి ఆ నిందితుల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా యొక్క ప్రస్తుతానికి 1 కోటి రూపాయలు ఫ్రీజ్ చేశారు కాబట్టి ఇంకా ఎంత మొత్తంలో వీళ్ళు యొక్క క్రైమ్కి పాల్పడి ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు ఆన్లైన్ ద్వారా ఇలా రాబట్టారనేటువంటి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అనేది చేస్తున్నారు.